హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 29th వీడియో వచ్చేసిందంటే ఈ వీడియోలో మనము యాంగిల్ బిట్వీన్ ద టూ సర్కిల్స్ అండ్ ఆర్థోగోనల్ కండిషన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని డీటెయిల్గా చూద్దాము. సో ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది? ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0 cutting orthogonally two circles x square plus y square minus 4x plus 6y plus 10 is equals to 0, x square plus y square plus 12y plus 6 is equals to 0. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు ఈ క్వశ్చన్లో? చూడండి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఆ సర్కిల్ వచ్చేసి 0, 0 నుంచి పాస్ అవుతుంది. అండ్ చూడండి, పాసింగ్ త్రూ 0, 0 కట్టింగ్ ఆర్థోగనల్లీ టూ సర్కిల్స్ అంటే దాని అర్థం ఏంది? చూడండి, ఈ సర్కిల్ అనేది ఇంకొక టూ సర్కిల్స్ని అంటే ఈ సర్కిల్ని ఆర్థోగనల్గా కట్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంది? దాని అర్థం ఏంటంటే మనకు కావాల్సిన సర్కిల్కి అండ్ ఈ సర్కిల్కి మధ్యలో యాంగిల్ 90 degrees. ఇక్కడ కూడా మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన సర్కిల్కి అండ్ ఈ సర్కిల్కి మధ్యలో యాంగిల్ 90 degrees. అప్పుడే ఆర్థోగనల్గా కట్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మనము ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ బి x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0. సో నేను ఏ సర్కిల్కి అయితే ఈక్వేషన్ కనుక్కోవాలో దాని యొక్క సర్కిల్ ఈక్వేషన్ ఇది అనుకుంటున్నా. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ టూ సర్కిల్స్ x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0, x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash is equals to 0 are intersecting orthogonally, then 2 of gg dash plus ff dash is equals to c plus c dash. ఏమంటున్నాడు? ఒక టూ సర్కిల్స్ ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అయితే దిస్ ఈజ్ ద కండిషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కావాల్సిన మనము ఈక్వేషన్ కనుక్కోవాల్సిన సర్కిల్ అండ్ ఈ సర్కిల్ రెండు ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సిమిలర్గా ఈ సర్కిల్ కూడా ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఈ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా ఫర్ దీస్ టూ సర్కిల్స్? ఓకే, అండ్ ఈ కండిషన్ని మనము యూజ్ చేసే ముందు ఇక్కడ మనకి ఇంకొకటి ఇచ్చింది. ఏమన్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0 అంటే మనకు కావాల్సిన సర్కిల్ అనేది 0, 0 నుంచి పాస్ అవుతుంది. సో 1 పాసెస్ త్రూ 0, 0. ఇక్కడ మనం ఏదైతే సర్కిల్ ఈక్వేషన్ అనుకున్నామో దాన్ని 1 అనుకుంటున్నాం. సో సబ్స్టిట్యూట్ 0 square plus 0 square plus 2g into 0 plus 2f into 0 plus c is equals to 0. So therefore c is equals to 0. సో మనకి c వాల్యూ 0 వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము? 2 into gg dash plus ff dash is equals to c plus c dash అనే కండిషన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం లేదా సాల్వ్ చేస్తాం. చూడండి, ఈ సర్కిల్ అంటే x square plus y square plus 2gx plus 2fy plus c అండ్ x square plus y square plus 2y plus 6 is equals to 0. ఈ రెండు సర్కిల్స్ ఆర్థోగోనల్ కదా. సో మనం ఈ కండిషన్ని సాల్వ్ చేయొచ్చు కదా. సో 2 into gg dash plus ff dash is equals to c plus c dash. సో ఇక్కడ ఈ సర్కిల్కి g dash ఎంత? g, f dash ఎంత? f, c dash ఎంత? c. నెక్స్ట్ ఈ సర్కిల్కి g ఎంత? సింపుల్గా x కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి విచ్ ఇస్ నథింగ్ బట్ -2. నెక్స్ట్ f అంటే ఎంత? y కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి విచ్ ఇస్ నథింగ్ బట్ 3. c ఎంత ఉంది? 10. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2 into gg dash అంటే g into -2 into g ప్లస్ ff dash అంటే f into 3 is equals to c plus c dash అంటే c plus 10. సో 2 into -2g plus 3f is equals to c plus 10. మల్టిప్లై చేయండి. 2 into -2 -4g 2 into 3f 6f is equals to c plus 10. సో -4g plus 6f is equals to c plus 10. మైనస్ కామన్ తీస్తే minus of 4g minus 6f is equals to c plus 10. ఈ మైనస్ అట్లా పంపిస్తే 4g minus 6f is equals to minus c minus 10. మైనస్ c పంపిస్తే ప్లస్ c. 4g minus 6f plus c is equals to 10. సో -10. ఇది వచ్చేసి ఈక్వేషన్ 2 అని అనుకుంటున్నా. ఓకేనా? అండ్ మీరు చూసినట్టయితే ఈ సర్కిల్ కూడా ఆర్థోగోనలే కదా. సో మనం మళ్ళీ ఈ కండిషన్ని ఈ టూ సర్కిల్స్కి అప్లై చేయొచ్చా లేదా? ఎస్. సో ఈ సర్కిల్కి మనకు ఆల్రెడీ తెలుసు
ఇక్కడ ఏముంది జీ డాష్ జీ ఎఫ్ డాష్ ఎఫ్ సి డాష్ సి అదే రాసేసుకోవాలి మళ్ళీ. నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్కిల్కి జీ ఎంత, అసలు ఎక్స్ కోఎఫిషియంట్ ఉందా, ఎక్సే లేదు, సో 0. నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎంత, వై కోఎఫిషియంట్ ఎంత 12, తను ఆఫ్ చేయండి 6. నెక్స్ట్ సి వాల్యూ ఎంత ఉంది 6. సో సబ్స్టిట్యూట్ చేయండి 2 ఇంటూ జీ జీ డాష్ అంటే జీ ఇంటూ జీ డాష్ ఎంత 0, సారీ జీ ఎంత 0 ఇంటూ జీ, 0 ఇంటూ జీ ప్లస్ ఎఫ్ ఎఫ్ డాష్ అంటే ఎఫ్ ఇంటూ 6 is equals to c plus c dash అంటే c plus 6. So 2 into 0 g into 0 is nothing but 0, f into 6 is equals to c plus 6. 2 into 6 12, 12f is equals to c plus 6. ఇది వచ్చేసి ఈక్వేషన్ 3. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి c వాల్యూ ఎంత వచ్చింది, మనం 0,0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 3లో నేను c is equals to 0 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో చూడండి, సబ్స్టిట్యూటింగ్ c is equal to 0 and 2 and 3. సో మనకు 2 ఏంది, 4g minus 6f plus c is equals to -10. 4g minus 6f plus c అంటే c వాల్యూ 0 పెట్టుకుంటే 0 అయిపోతుంది, is equals to -10. 4g minus 6 into f ఎంత 1/2 is equals to -10. 4g 2 1s are 2 3s are అంటే -3 is equals to -10. 4g is equals to -10, ఈ -3 వెళ్తే +3, 4g is equals to -7, g is equals to -7/4. సో నాకు g వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా, f వాల్యూ కనుక్కుంటా. f ఎట్లా కనుక్కుంటా, మన థర్డ్ ఈక్వేషన్ ఉందా చూడండి, ఆ థర్డ్ ఈక్వేషన్లో c వాల్యూ పెట్టుకోండి 0. అప్పుడు ఏమవుతుంది, 12f is equals to c plus 6, 12f is equals to c ప్లస్లో 0 పెట్టుకుంటే 0 + 6, 12f is equals to 6, f is equals to 6/12, 6 1s are 6 2s are, సో f is equals to 1/2. సో మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ సర్కిల్ ఈక్వేషన్లో అన్నోన్స్ ఏంది, g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ. మనము ఆ 3 వాల్యూస్ని కనుక్కున్నాం. చూడండి, c వాల్యూ ఎంత 0, g వాల్యూ -7/4, f వాల్యూ 1/2. సో సింపుల్గా మనము ఈ వాల్యూస్ని ఈ పర్టికులర్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనము కనుక్కోవాల్సిన సర్కిల్ యొక్క ఈక్వేషన్ మనకి వచ్చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా. సో మీరేం చేయాలంటే ఈ వాల్యూస్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పెట్టాలి. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.